యా 4వ అధ్యాయంలో సూత గోస్వామిని శౌనకాది ఋషులు ప్రశంసిస్తున్నారన్నమాట. మీరు చాలా గొప్పవాళ్ళు, నిష్ణాతులు, వేద నిష్ణాతులు, దాని తర్వాత మంచి ఎక్స్పీరియన్స్ అనుభవం కలిగిన వాళ్ళు, చాలా రియలైజేషన్ అంటే ఈ సాక్షాత్కారం కలిగిన వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు అని చెప్పేసి ప్రశంసిస్తున్నారనమాట. దాని తర్వాత శ్రీమద్ భాగవతం ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ విధంగా, ఎందుకు అవతరించింది, ఏ విధంగా దాని యొక్క క్రియేషన్ అనేది, సృష్టి అనేది జరిగింది, ఏ విధంగా శ్రీమద్ భాగవతం ప్రకటమైంది, దాని గురించి చెప్పండి అని చెప్పేసి అడిగారు. దాని తర్వాత సుఖదేవ గోస్వామి యొక్క క్వాలిటీస్ గురించి అడుగుతున్నారన్నమాట. సుఖదేవ గోస్వామి చాలా చాలా గొప్పవాడు అనమాట, మహాయోగి అంటే చాలా గొప్ప భక్తుడిని. దాని తర్వాత సమద్రిక్ నిర్వికల్పిక అంటే వ్యాసదేవుల వారు సమద్రిక్ నిర్వికల్పిక అంటే అందరినీ సమానంగా చూసేటువంటి నిరాకార బ్రహ్మ సాక్షాత్కారం కలిగినటువంటి వ్యక్తి అలాంటి సుఖదేవ గోస్వామి. దాని తర్వాత ఇంకొక లక్షణం ఏంటి, ఏకాంతమతి. అతని యొక్క మతి, అతని యొక్క మొత్తం చైతన్యం అంతా కూడా అతను పూర్తిగా భగవంతుని మీద ఫిక్స్ అయ్యి ఉందన్నమాట. కాబట్టి ఏకాంతమతి. ఇంకొక లక్షణం ఏంటంటే ఉన్నిద్ర గూఢ అంటే భౌతికమైనటువంటి కార్యకలాపాలకన్నిటికీ అతీతమైన వాడు అనమాట. అంటే భౌతికమైన అయిన వాటి ద్వారా అతను ప్రభావితం కాడు. దాని తర్వాత మూఢ ఇవేయత అంటే సాధారణమైన మనుషులకి ఒక మూర్ఖుడిలా, ఒక ఫూల్లా, ఒక ఎందుకు పనికిరాని వాళ్ళ కనిపిస్తాడనమాట సుఖదేవ గోస్వామి. దాని తర్వాత అతను స్త్రీ పురుషుల మధ్య అలాంటి వివిక్త దృష్టి, స్త్రీ పురుషుల మధ్య అలాంటి భేదాన్ని చూడలేదన్నమాట. దాని తర్వాత డిటాచ్డ్, చాలా వైరాగ్యం కలిగినటువంటి వ్యక్తి సుఖదేవ గోస్వామి. కాబట్టి సుఖదేవ గోస్వామి గురించి అడుగుతున్నారన్నమాట. సో వ్యాసదేవుల వారు సుఖదేవ గోస్వామి కోసం వెతుకుతూ ఉంటారు. సుఖదేవ గోస్వామి పుట్టిన వెంటనే ఇల్లు వదిలి పారిపోతారనమాట. పారిపోతే వ్యాసదేవుల వారు వెనకాల వెళ్తారనమాట. హే పుత్ర ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి. సో వెళ్తూ ఉంటే ఫస్ట్ సుఖదేవ గోస్వామి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది లేడీస్ ఒక కొలంలో స్నానం చేస్తూ ఉంటారు. స్నానం చేస్తూ ఉంటే అక్కడ సుఖదేవ గోస్వామి 16 ఏళ్ళ వయస్సు కలిగిన సుఖదేవ గోస్వామి యవ్వనంలో ఎలాంటి వస్త్రాలు లేకుండా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అతన్ని చూసి ఇక్కడ ఉన్న స్త్రీలు కనీసం డిస్టర్బ్ అవ్వరు కాదు కదా, అతను వచ్చారని చెప్పేసి అసలు రికగ్నైజ్ కూడా చేయరనమాట. దాని తర్వాత వ్యాసదేవుల వారు వెళ్తే వ్యాసదేవుల వారు వచ్చినప్పుడు వాళ్ళందరూ సిగ్గుపెట్టి వచ్చి నీటిలో నుంచి వచ్చి బట్టలు కప్పుకుంటారనమాట. సో వ్యాసదేవుల వారికి డౌట్ వస్తుందన్నమాట, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి. నేను వాళ్ళ తాత వయస్సు, ఈ పిల్లల తాత వయస్సులో ఉన్నా, ఈ స్త్రీల తాత వయస్సుతో ఉన్నా, కానీ సుఖదేవ గోస్వామి చాలా యవ్వనంలో ఉన్నాడు. అతన్ని చూసి వీళ్ళేమీ సిగ్గుపడలేదు, కానీ నన్ను చూసి సిగ్గుపడుతున్నారు ఏంటని తెలుసుకున్నాం కారణం అని అడుగుతారనమాట. అప్పుడు వ్యాసదేవుల వారికి వాళ్ళు చెప్తారనమాట, మీ పుత్రుడు చాలా అమాయకుడు, చాలా గొప్పవాడు, దివ్యమైనవాడు, అతనికి స్త్రీ పురుషుల మధ్య భేదం అనేది తెలియదనమాట. కానీ మీరు గృహస్థులు కాబట్టి మీరు అలా కాదని చెప్పేసి అంటారనమాట. అఫ్కోర్స్ యాక్చువల్గా వ్యాసదేవుల వారు అలా దివ్యమైనటువంటి స్థాయిలో లేరని చెప్పేసి అనుకోకూడదు. ఎక్కడ సుఖదేవ గోస్వామిని హైలైట్ చేయడం కోసం, ఇక్కడ సుఖదేవ గోస్వామి క్యారెక్టర్ని హైలైట్ చేయడం కోసం అలా చెప్పడం జరిగిందనమాట. వ్యాసదేవుల వారు కూడా అతీతమైన వాళ్ళే, భౌతికమైన వాటన్నిటికీ కూడా అతీతమైన వాళ్ళే, కాకపోతే సుఖదేవ గోస్వామిని హైలైట్ చేయడం కోసం అలా చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా ఇంకా ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తారనమాట. కాబట్టి ఏ విధంగా సుఖదేవ గోస్వామిని హస్తినాపురంలో ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే హస్తినాపురం మీద నుంచి వెళ్తున్నారనమాట సుఖదేవ గోస్వాములు. సుఖతల్ అనే ప్లేస్లో పుట్టారు, అంటే ఢిల్లీ పైన అనమాట, హరిద్వార్ దగ్గరలో అక్కడ పుట్టారు. అక్కడి నుంచి వస్తూ ఉన్నారన్నమాట ఢిల్లీ వైపు, హస్తినాపురం వైపు. సో హస్తినాపురంలో జనాలను ఎలా ట్రీట్ చేశారు, దాని పిచ్చివాడలో ఉన్నాడు చూడడానికి బయటికి, వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. దాని తర్వాత ఏ విధంగా సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు కలిశారు, అది చాలా అద్భుతం కదా.
ఎందుకంటే ఆ రోజుల్లో ఫోన్స్ లేవు, మెయిల్స్ లేవు, లెటర్స్ లేవు, ఏమీ లేవు అనమాట. కాబట్టి ఒకరినొకరు కలవాలంటే అంత సాధారణం కాదు. ఇంత గొప్ప పరీక్షిత మహారాజు, అంత మహా భక్తుడైనటువంటి సుఖదేవ గోస్వామి వాళ్ళ కళకి ఎలా జరిగింది, అది చాలా అద్భుతం. ఎందుకంటే అది భగవంతుడి అరేంజ్మెంట్ తప్ప ఒకరొకరు తెలుసుకోలేదు, ఒకరికొకరు ముందు తెలియదు, దాని తర్వాత ఒకరినొకరు ఇన్వైట్ చేయలేదు, అయినప్పుడు కూడా వాళ్ళు కలుసుకుంటారనమాట. అది ఎలా కలుసుకున్నారు ఎగ్జాక్ట్గా సేమ్ టైంలో అనేది కూడా అడుగుతున్నారన్నమాట. దాని తర్వాత అంతేకాదు సుఖదేవ గోస్వామి ఎలాంటి వాడంటే గోదహన మాత్రేనా అంటే ఓన్లీ గోవుని పాలు తీయడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం మాత్రమే ఒక ఇంటి దగ్గర ఉండేవారంట. సో అంతే ఉండేవారు, ఎక్కువసేపు ఉండేవారు కాదనమాట. సో ఎందుకంటే సన్యాసులకి ఇలాంటి మహాభాగవతులకి సంసార బంధంలో ఉన్న వాళ్ళతో సంబంధం అవసరం లేదు. కానీ వాళ్ళని ఉద్ధరించడం కోసం, వాళ్ళకి ఏదైనా మంచి చెప్పడం కోసం, వాళ్ళని భక్తిని నేర్పించడం కోసం వాళ్ళు అక్కడ ఉంటారనమాట. ఏదో కొద్దిగా నాకు పాలు కావాలనో లేదంటే ఏదైనా భిక్షం కావాలని చెప్పేసి అది ఒక ప్రిటెన్స్ అంటే ఒక దాని ముసుగులో వెళ్ళి అడుగుతారనమాట. సో యాక్చువల్గా వాళ్ళ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే వీళ్ళకి జ్ఞానం ఇవ్వాలనేది, వాళ్ళకి భక్తిని ఇవ్వాలనే అనేటువంటి కోరికతో వెళ్తారనమాట. దాని తర్వాత పరీక్షిత్ మహారాజ్ యొక్క జన్మ, పరీక్షిత్ మహారాజ్ యొక్క కర్మ ఇవన్నీ కూడా చాలా గొప్పవి. అలాంటి పరీక్షిత్ మహారాజు ఎందుకు సర్వం వదిలేసి, రాజ్యము, పిల్లలు మొత్తం అంతా వదిలేసి గంగానది ఒడ్డున వచ్చి కూర్చుంటారు? ఎందుకంటే పరీక్షిత్ మహారాజు చాలా యవ్వనంలో ఉన్నటువంటి రాజు. పరీక్షిత్ మహారాజు చాలా పవర్ఫుల్ క్షత్రియుడు. అలాంటి క్షత్రియుడు సర్వం వదిలేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శివాయ భూతస్య భవాయ భూతయే అంటే పరీక్షిత్ మహారాజు లాంటి మహాభక్తులు, మంచి పవర్ఫుల్ క్షత్రియులు లోకానికి ఎంతో ఉపయోగపడతారు. వాళ్ళకి వాళ్ళ శరీరం మీద లేదంటే ప్రపంచం మీద ఎలాంటి అవసరం లేకపోయినా, డిటాచ్ అయి ఉన్నా, వాళ్ళకి ఎలాంటి ఆసక్తి లేకపోయినా వాళ్ళు చాలామందికి షెల్టర్ని, ఆశ్రయాన్ని ఇవ్వగలుగుతారు. కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళు బతకపోయినా వేరే వాళ్ళ కోసమైనా బ్రతకాలి కదా అండి. సో అలాంటిది వేరే వాళ్ళ గురించి కూడా, ఇతరుల గురించి కూడా ఆలోచించుకుంటా పరీక్షిత్ మహారాజ్ ఎందుకు సర్వం త్యజించేసి గంగానది ఒడ్డున కూర్చున్నారు చెప్పండి అని చెప్పేసి అంటారనమాట. శివాయ లోకస్య భవాయ భూతయే యత్తమ శ్లోక పరాయణ జన. కాబట్టి ఈ విధంగా సౌనకాది ఋషులు సూత గోస్వామి చెప్తున్నారన్నమాట. మీరు ఎక్స్పర్ట్స్, మీరు చాలా ఎక్స్పర్ట్ ఇన్నిట్లో, చాలా నిష్ణాతులు, నైపుణ్యత కలిగిన వాళ్ళు, మీకు అన్నీ తెలుసు వేదాల గురించి, ఎక్సెప్ట్ వన్ పోర్షన్ అంటారనమాట. ఒక్క భాగం తప్ప మీకు అన్నీ తెలుసు అంటారన్నమాట. ఏంటంటే వేదాల్లో ఉండే కర్మ విభాగం, కర్మకాండ విభాగం తప్ప మిగతా అన్నీ తెలుసు అనమాట. అదేంటి ఈ కర్మకాండ విభాగం అతను తెలియదంటే యాక్చువల్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇతనికి అంతకన్నా హయ్యరే తెలుసు అనమాట. సో కర్మకాండ సెక్షన్ యొక్క ఆ భాగం చదవాలి అంటే వాళ్ళు బ్రాహ్మణులై ఉండాలన్నమాట, పుట్టుకతో బ్రాహ్మణులై ఉండాలన్నమాట. కానీ ఇక్కడ ఇతను శూద్ర కులంలో పుట్టారు కదా, అందుకని చెప్పేసి అవి చదవలేదన్నమాట. అందుకని చెప్పేసి సూత గోస్వాములు మీరు ఈ ఒక్క పోర్షన్ తప్ప మిగతా అన్నిట్లో మీరు చాలా ఎక్స్పర్ట్ అని, కాబట్టి మీరు చెప్పండి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. దాని తర్వాత వ్యాసదేవుల వారు సో ఏం చేశారు, కలియుగం దగ్గరలోకి వచ్చేసింది. కలియుగంలో జనాలు చాలా కష్టాల్లో ఉంటారు, వాళ్ళ యొక్క ఆయుష్ చాలా తగ్గిపోతుంది, ఎక్కువ కాలం బ్రతకరు, వాళ్ళ శరీరం యొక్క ఆరోగ్యం తగ్గిపోతుంది, వాళ్ళ మెమరీ పవర్ తగ్గిపోతుంది, ఏది విన్నా ఏది చదివినా అదేమీ గుర్తుండదు వాళ్ళకి. అలాంటి కలియుగంలో ఉండేటువంటి జనాలు ఎప్పుడు రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. దాని తర్వాత కలియుగంలో జనాలు శారీరక బలం అనేది ఉండదు, బుద్ధి ఉండదు, శారీరక బలం ఉండదు, దాని తర్వాత ఆయుస్సు ఉండదు, అనారోగ్య సమస్యలకి చాలా ఇబ్బంది పడతారు. దాని తర్వాత తినడానికి సరైనటువంటి భోజనం ఉండదు,
ఆరోగ్యకరమైన భోజనం ఉండదు. ఇలాంటి కలియుగంలో జనాలు అంత తక్కువ కాలం జీవించే జనాలు ఏ విధంగా పెర్ఫెక్షన్ని సాధిస్తారు, ఏ విధంగా సిద్ధిని సాధిస్తారు, భగవంతుని దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతారు అని చెప్పేసి ఆలోచిస్తున్నారన్నమాట. సో అది మహాపురుషులు అంటే ఇలాంటి వ్యాసదేవులు లాంటి మహాపురుషులు, భాగవతోత్తములు అందరూ కూడా చాలా జనాల కోసం చాలా తాపత్రయపడుతూ ఉంటారన్నమాట. చాలా కరుణ కలిగి ఉంటారన్నమాట. ఏ విధంగా వీళ్ళకి హెల్ప్ చేయాలి, ఏ విధంగా వీళ్ళని ఉద్ధరించాలి, ఏ విధంగా వీళ్ళ దుఃఖాలన్నింటిని కూడా తొలగించాలి అని ఆలోచిస్తారన్నమాట. సో వాళ్ళ గురించి వాళ్ళకి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ దివ్యమైన స్థితిలో ఉంటారు. వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు. వాళ్ళు ప్రజల కోసం ఆలోచిస్తారనమాట. అలానే వ్యాసదేవులు కూడా ఆలోచిస్తున్నారనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ వ్యాసదేవులు వారి వేదాలని డివైడ్ చేస్తారనమాట. ఎందుకంటే వ్యాసదేవులు అనుకుంటారనమాట, ఇన్ని వేదాలు నేను రాశాను, వేదాల్లో ఉండేటువంటి చాలా యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జనాల యొక్క ఆక్యుపేషన్స్ని ప్యూరిఫై చేస్తాయి. అంటే జనాలు యజ్ఞాలు చేయడం ద్వారా వాళ్ళ గృహస్థులైనా, లేదంటే క్షత్రియులైనా, లేదంటే వానప్రస్థులైనా యజ్ఞాలు చేయడం ద్వారా ఏమవుతుందంటే అన్ని వర్ణాల వాళ్ళు, అన్ని ఆశ్రమాల వాళ్ళు యజ్ఞాలు చేయడం ద్వారా వాళ్ళ యొక్క వర్ణాలు, ఆశ్రమాలు శుద్ధి చెందుతాయి అన్నమాట. ఎందుకంటే యజ్ఞాల్లో భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించడం జరుగుతుంది, భగవంతుని స్మరించడం జరుగుతుంది, భగవంతుడికి ఆహుతి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యజ్ఞాల ద్వారా జనాలు ప్యూరిఫై అవుతారు. కాబట్టి ఈ వేదాలని వాళ్ళకి అందేటట్లుగా, చాలా సులభంగా ఉండేటట్లుగా ఈ వేదాలని డివైడ్ చేస్తారన్నమాట, విభజిస్తారు. మొదటి ఒకటే వేదం ఉండేది, దాన్ని 4 వేదాలుగా విభజిస్తారనమాట. సో 4 వేదాలు చేస్తారన్నమాట. యాక్చువల్గా వేదం ఒకటే. వేదం అంటే జ్ఞానం అని అర్థం. వేదం అంటే జ్ఞానం అని అర్థం అనమాట. సో కాబట్టి జ్ఞానం అంటే ఏ జ్ఞానం? ఆధ్యాత్మిక జ్ఞానము ప్లస్ భౌతికమైన జ్ఞానము. వేదాల్లో లేనటువంటి జ్ఞానం ఏదీ లేదనమాట. ఈ ప్రపంచంలో ఉండేటువంటి జ్ఞానం ఎక్కడైనా ఏదైనా ఉందంటే అదంతా కూడా వేదాల నుంచి వచ్చింది. వేదాల నుంచి రాని జ్ఞానం అంటే ఏది లేదనమాట. కాబట్టి భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం రెండు కూడా వేదాల నుండే వచ్చాయి. కాబట్టి అది వేదం అంటే. ఇలాంటి ఈ విధంగా భగవంతుడే జ్ఞానాన్ని ఇచ్చాడు మనకి వేదాల రూపంలో. సో ఆ ఒక వేదాన్ని 4గా విభజిస్తారన్నమాట. అంటే చతుర్వేది, అంత మొత్తం వేదాన్ని తెలిసిన వాడిని, వేద పండితుడిని చతుర్వేదం అంటున్నాం, చతుర్వేది అంటారు. లేదా త్రివేది, లేదా ద్వివేది, లేదా ఏకవేది అంటారన్నమాట. ఒక వేదం తెలిస్తే ఏకవేది. సో ఒక వేదం అయినా ఏకవేది అనే టైటిల్ ఇస్తే వాడు కూడా సరే నేను కూడా ఒక వేదైనా చదువుకుంటానని చెప్పేసి చదువుతారన్నమాట, ఉత్సాహపడతారు. కాబట్టి ఆ విధంగా ఏకవేది, ద్వివేది, త్రివేది, చతుర్వేది అని విభజించడం జరిగిందనమాట. కాబట్టి ఈ వేదాలని వ్యాసదేవుల వారు విభజిస్తారనమాట 4గా. సో అథర్వవేదమని, సామవేదమని, ఋగ్వేదమని, యజుర్వేదమని 4గా విభజిస్తారు. విభజించిన తర్వాత 4 వేదాలకి 4 ప్రొఫెసర్స్ని పెడతారన్నమాట, 4 గురువుల్ని పెడతారనమాట, అప్పచెప్తారనమాట. ఈ వేదాలని మీరు బాగా చదివి అధ్యయనం చేసి ఆచరించి మిగతా వాళ్ళకి దీన్ని, ఈ జ్ఞానాన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పేసి. సో అప్పుడు అథర్వవేదాన్ని అంగీర మునిగిస్తారు. అథర్వవేదాన్ని అంగీర మునిగిస్తారు. సామవేదాన్ని జైమిని ఋషికి ఇస్తారు. దాని తర్వాత ఋగ్వేదాన్ని పైలి ఋషికి ఇస్తారనమాట. దాని తర్వాత యజుర్వేదాన్ని వైశంపాయన ఋషికి ఇస్తారనమాట. సో ఈ విధంగా 4 వేదాలని 4గా అప్పచెప్తారు. అప్పచెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చదివి వాళ్ళ శిష్యులకి ఇస్తారన్నమాట. వాళ్ళ శిష్యులు ఇంకా వాళ్ళ శిష్యులకి ఇస్తారన్నమాట. కాబట్టి ఈ వేదాలు అనేవి ఇలాగా ప్రపంచమంతా కూడా వేద జ్ఞానం స్ప్రెడ్ అయిందనమాట. కాబట్టి ఉద్దేశం ఏంటి, వేదాల్లో ఉండేటువంటి యజ్ఞాలు జనాలకు అందజేయాలని, యజ్ఞం ఏ విధంగా చేయాలో జనాలు నేర్పించాలని, ఆ విధంగా వాళ్ళ వృత్తులు శుద్ధి చెందాలి, వాళ్ళ వృత్తులు ప్యూరిఫై అవ్వాలి అనే ఉద్దేశంతో వేదాలని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి దాని తర్వాత 4 వేదాలే కాదు, మహాభారతము, పురాణాలు, హిస్టరీస్, చారిత్రాత్మక కథలు ఇవన్నీ కూడా మళ్ళీ కంపైల్ చేసి పురాణాలుగా రాస్తారు. మళ్ళీ మహాభారతం కూడా కంపైల్ చేస్తారన్నమాట. సో కంపైల్ చేసి ఈ పురాణాలని రోమహర్షణ శృతికి అప్పచెప్తారన్నమాట. సో దానికి రోమహర్షణ శృత ఇన్ఛార్జ్ అనమాట.
సో దాన్ని కాబట్టి ఈ పురాణాలని మహాభారతం వీటన్నిటిని కూడా 5th వేద అంటారు, 5వ వేదంగా భావిస్తారు అన్నమాట. సో చాలామంది ఏంటి ఈ మహాభారత పురాణాలు ఇవన్నీ కూడా వేదాలతో కాదు, ఈ వేదాలు కాదు, వేదాలే ముఖ్యం అనుకుంటారు అన్నమాట. యాక్చువల్గా ఇవి వేదాలతో సమానం. ఎందుకంటే వ్యాసదేవుల వారు రాశారు, వేదాల యొక్క సారాన్ని ఇందులో పెట్టారనమాట. మహాభారతం రాశారనుకోండి, మహాభారతంలో చాలా రకాల స్టోరీస్ ఉన్నాయన్నమాట. సో ప్రత్యేకంగా మహాభారతం స్త్రీలకి, శూద్రులకి, పిల్లలకి, అజ్ఞానులకి రాశారనమాట. ఎందుకంటే వీళ్ళకి అంత బ్రెయిన్ ఉండదు, అంత అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం మహాభారతం రాస్తారనమాట. స్టోరీస్ అంటే అందరికీ చాలా ఇష్టం కదా, అందుకని చెప్పేసి స్టోరీస్ రూపంలో రాస్తారన్నమాట. అలా అని చెప్పేసి స్టోరీసే చెప్పి ఫిలాసఫీ చెప్పకుండా, తత్వం చెప్పకుండా వదిలేశారా అంటే అది కూడా లేదనమాట. తత్వం కూడా చెప్పారు. మహాభారతంలో భగవద్గీత ఉందన్నమాట. కాబట్టి ఆ భగవద్గీత అనేది తత్వం. కాబట్టి వేదాల్లో ఉండేటువంటి తత్వం భగవద్గీత, ఆ భగవద్గీత మధ్యలో పెట్టారనమాట. అంటే మెడిసిన్ మనం ఇచ్చేటప్పుడు పూర్తిగా దానికి షుగర్ కోటింగ్ వేసి ఇచ్చామనుకోండి, పిల్లవాడు తినేస్తారు కదా, అలానే మంచి స్టోరీస్ అన్నీ పెట్టి మధ్యలో మహాభారతంలో భగవద్గీత పెట్టారనమాట. కాబట్టి మంచి స్టోరీస్ ఉన్నాయి, వాటి ద్వారా చాలా లెసన్స్ నేర్చుకోవచ్చు. దాంతోపాటుగా మొత్తం ఫిలాసఫీ తత్వం అంతా కూడా భగవద్గీత రూపంలో మహాభారతంలో పెట్టారనమాట. కాబట్టి మహాభారతం పురాణాలు 5th వేద అంటారనమాట. 5వ వేదంతో సమానంగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి మహాభారతం రాస్తారన్నమాట. సో ఆ రోజుల్లో వేదాలు అనేవి ఏం చేసేవారంటే, ఇది బ్రాహ్మణుల హక్కు మాత్రమే వేదాలు చదవడం అనేది. అఫ్కోర్స్ వేదాలు రాసి ఉంది, బ్రాహ్మణులు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలరు, వేరే వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే పూర్తి గుడ్నెస్, మూడ్ ఆఫ్ గుడ్నెస్, సత్వగుణం అనేది ఉండాలన్నమాట. సత్వగుణం లేకుండా ఎవడు వేదాలని అర్థం చేసుకోలేదన్నమాట. కానీ కలియుగంలో జనాలు పూర్తిగా రజోగుణం, తమోగుణంతో ఫుల్గా నిండి ఉంటారు. సో వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అంత సత్వగుణం ఎవరిలో ఉంటుంది? అందుకని చెప్పేసి ఇవన్నీ రాశారన్నమాట. ద్విజబంధువులు కూడా, ద్విజబంధువులు అంటే ఎవరు? స్త్రీలకి, పిల్లలకి, శుద్ధులకే కాదు, ద్విజబంధువులు కూడా మహాభారతాన్ని రాశారనమాట. ద్విజబంధువులు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కుటుంబంలో పుట్టి అలాంటి క్వాలిఫికేషన్స్ లేని వాళ్ళు, వాళ్ళ పూర్వీకుల లాంటి క్వాలిఫికేషన్స్ లేని వాళ్ళు అనమాట. వాళ్ళు ద్విజబంధువులు. సంస్కారాలు లేకుండా పుట్టిన వాళ్ళు కూడా ద్విజబంధువులు అనమాట. అంటే సంస్కారాలు లేకుండా పుడితే అతను ద్విజబంధువు ఎందుకంటారంటే, ఒక బ్రాహ్మణుడిగా అవ్వాలంటే 2 క్వాలిఫికేషన్స్ కావాలి. ఫస్ట్ క్వాలిఫికేషన్స్ అంటే సంస్కారాలతో పుట్టాలి. సంస్కారాలతో పుట్టాలి. సంస్కారం అంటే ఫస్ట్ సంస్కారం గర్భధాన సంస్కారం అంట. గర్భధాన సంస్కారం అంటే తల్లి, తండ్రి పిల్లల్ని కనే ముందు వాళ్ళ యొక్క చైతన్యాన్ని ప్యూరిఫై చేసుకోవాలి. చైతన్యాన్ని ప్యూరిఫై చేసుకున్న తర్వాతే వాళ్ళు కలవాలన్నమాట. అంటే ఇస్కాన్లో అనుకోండి 50 రౌండ్స్ జపం చేశాకే భార్యాభర్తలు, పెళ్ళి అయ్యాక భార్యాభర్తలు కలవాలన్నమాట. కాబట్టి అప్పుడు వాళ్ళ చైతన్యం ప్యూర్గా ఉంటుంది. కాబట్టి మంచి సోల్స్, ఆత్మల్ని వాళ్ళు అట్రాక్ట్ చేయగలుగుతారనమాట. సో అందుకని చెప్పేసి గర్భధాన సంస్కారం ఫస్ట్ కంపల్సరీ. దాని తర్వాత మిగతా చాలా సంస్కారాలు ఉంటాయి. దాని తర్వాత ఇంకా చాలా ముఖ్యమైన సంస్కారం పుట్టిన తర్వాత సెకండ్ దీక్ష, సెకండ్ ఇనిషియేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆధ్యాత్మిక దీక్ష, ఆధ్యాత్మిక గురువు ద్వారా దీక్ష అనేది ఇప్పించాలి. సో ఆ దీక్ష ద్వారా కూడా సెకండ్ బర్త్, 2వ జన్మ అనేది వస్తుందన్నమాట. ఈ 2 కంపల్సరీ ఉండాలన్నమాట. కాబట్టి ఎవడైనా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడనుకోండి, వాడు సంస్కారం లేకుండా పుట్టినా వాడు బ్రాహ్మణుడు అవ్వడు. ఒకవేళ సంస్కారాలతో పుట్టినా కూడా బ్రాహ్మణుడు అవ్వడు అనమాట. ఆధ్యాత్మిక గురువు నుంచి మళ్ళీ దీక్ష తీసుకున్నంత వరకు, బ్రాహ్మణ దీక్ష తీసుకున్నంత వరకు అతను బ్రాహ్మణుడు అవ్వడు అనమాట. కాబట్టి 2 క్వాలిఫికేషన్స్ ఉంటేనే వాడిని బ్రాహ్మణుడిగా పరిగణించడం జరుగుతుందన్నమాట. సో కలియుగంలో సంస్కారాలని పూర్తిగా నశించిపోయాయి. దాని తర్వాత జనాలకి ఆధ్యాత్మికంగా ఎలాంటి ఆసక్తి లేదనమాట. కాబట్టి కలియుగంలో ప్రాక్టికల్గా చూస్తే అందరూ మ్యాక్సిమం 99% శూద్రులే అనమాట, ద్విజబంధువులు లేదా శూద్రులు అనమాట. కాబట్టి
జన్మనా జాయితే శూద్ర సంస్కారాత్ భవేత్ ద్విజ. పుట్టుకతో ప్రతి ఒక్కడు శూద్రుడే, కానీ సంస్కారాలు చేయిస్తే వ్యక్తి ద్విజ లేదా బ్రాహ్మణుడు అవుతాడనమాట. కాబట్టి కలియుగంలో మ్యాక్సిమం పాపులేషన్ 99% పాపులేషన్ అంతా కూడా ద్విజబంధువులు లేదా శూద్రులు అనమాట. కాబట్టి వాళ్ళకి రజోగుణము తమోగుణం తప్ప సత్వగుణం అనేది అసలు ఉండదంట. కాబట్టి సత్వగుణంలో లేని వాళ్ళు వేదాలను ఎలా అర్థం చేసుకుంటారు? వేదాలని అర్థం చేసుకోలేరు. సో వాళ్ళ కోసం మహాభారతం పురాణాలు రాయడం జరిగిందనమాట. సో కానీ దీనివల్ల ఏమైందంటే, సో చాలామంది ఈ కాస్ట్ బ్రాహ్మణ్స్ అనేవాళ్ళు కాలక్రమేణా ఏం చేశారంటే, ఈ వేదాలు అనేవి మహా ప్రాపర్టీ, మా హక్కు మాత్రమే, ఇది వేరే వాడు చదవడానికి లేదు, శూద్రుడు చదవడానికి లేదు, ద్విజబంధువులు ఎవడు చదవడానికి లేదు, ఇది మహా ప్రాపర్టీ మాత్రమే అని చెప్పేసి క్లెయిమ్ చేశారన్నమాట. దాని తర్వాత ఇంకొక సెక్షన్ బ్రాహ్మణ్స్ వాళ్ళు ఏం చేశారు, అసలు ఇది అన్యాయం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు ఇది శూద్రులు కూడా చదవనివ్వాలి అని చెప్పేసి కొంతమంది తయారయ్యారన్నమాట. యాక్చువల్గా ఇద్దరూ తప్పే. ఎందుకంటే ఇది పుట్టుకతో ఒక కాస్ట్ వాళ్ళకి లేదా ఒక వర్గానికి వాళ్ళకి చెందినవి కాదనమాట వేదాలు అనేవి. లేదా తక్కువ కులంలో పుట్టాడు కాబట్టి వాడికి హక్కుని ఇవ్వాలనుకోవడం కూడా కరెక్ట్ కాదనమాట. ఎవడు క్వాలిఫై అయితే వాడికి ఇవ్వాలన్నమాట. ఎవరిలో అయితే సత్వగుణం ఉంటుందో వాడికి మాత్రమే ఇవ్వాలన్నమాట ఈ జ్ఞానం అనేది. వాడు మాత్రమే అర్థం చేసుకోగలడు గురువు నుంచి. సో చూడండి, బ్రహ్మదేవుడికి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే వేదాలని అందించాడు, వేద జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే భగవంతుడు లేదా గురువు ఎక్స్ప్లెయిన్ చేయిందే వేదాలను ఎవరు అర్థం చేసుకోలేరు అనమాట. ప్లస్ ఆ వ్యక్తికి కూడా సత్వగుణం, పూర్తి సత్వగుణం అనేది ఉండాలన్నమాట. అప్పుడే వేదాలను అర్థం చేసుకుంటాడనమాట. కాబట్టి అందుకని చెప్పేసి ఈ వేదాలని డివైడ్ చేశాక, విభజించాక దాని తర్వాత మళ్ళీ పురాణాలు మహాభారతం కూడా రాస్తారనమాట, వ్యాసదేవుల వారు. సో దాని తర్వాత అయినప్పటికీ కూడా వ్యాసదేవుల వారు హార్ట్లో సాటిస్ఫాక్షన్ లేదు, హృదయంలో అసంతృప్తి, ఏదో తప్పు చేసినట్టు అసంతృప్తి అనమాట. ఏంటో అర్థం కావట్లేదు. ఏంటి అసంతృప్తి? ఎందుకు అసంతృప్తి? ఇంత మంచి నేను సేవ చేశా సమాజానికి, వేదాలను డివైడ్ చేశాను, దాని తర్వాత వేదాలందరికీ నా శిష్యుల్ని టీచర్స్గా పెట్టాను, వాళ్ళ ద్వారా వాళ్ళకి ప్రచారం చేయమని చెప్పాను, దాని తర్వాత మహాభారతం రాశాను, అన్ని రకాల వర్గాల వరకు కవర్ చేశాను, నాకు ఎందుకు ఈ డిస్సాటిస్ఫాక్షను అని ఆలోచిస్తున్నాను అనమాట, బాధపడుతున్నాను అనమాట. ఎందుకంటే హార్ట్ అనేది సాటిస్ఫై అవ్వాలి. మన హార్ట్ సాటిస్ఫై అవ్వలేదంటే మనం పెర్ఫెక్షన్ సాధించినట్లే, సిద్ధిని సాధించినట్లే, మనము సరైన మార్గంలో లేనట్లే అర్థం అనమాట. మన హృదయంలో సంతృప్తి అనేది రావాలి. మనం భక్తి చేస్తున్నామంటే మన హృదయంలో సంతృప్తి అనేది రావాలన్నమాట. అప్పుడు మన భక్తి కరెక్ట్గా చేస్తున్నట్టు. మన హృదయంలో సంతృప్తి లేదు, అది చేయాలి, ఇది చేయాలి, ఏదో చేయాలి అని చెప్పేసి మనకి కోరికలు పెరిగిపోతున్నాయంటే మన భక్తి సరిగా చేయట్లేదని అర్థం అన్నమాట. అందుకని చెప్పేసి వ్యాసదేవుల వారు ఆలోచిస్తున్నారనమాట, నాకు ఎందుకు, నేనేం తప్పు చేశాను, నేను అన్ని స్ట్రిక్ట్ వావ్స్ అన్నీ ఫాలో అయ్యాను, అన్ని వ్రతాలు చేశాను, గురువుని, దాని తర్వాత వేదాలని అందరినీ వర్షిప్ చేశాను, పూజించాను, వేదాన్ని తెలుసుకున్నాను. ఎందుకంటే అతనే స్వయంగా వేదాలు రాశారు కాబట్టి అతను తెలియదంటే ఏమీ లేదనమాట. అయినప్పటికీ అసంతృప్తి. అంటే చూసుకోండి, వేదాలు రాసిన తనకే అసంతృప్తి, ఇంక వేదాలను చదివినాడు సంతృప్తి ఎలా వస్తుందా? రాదనమాట. వేదాలను రాసిన తనకే అసంతృప్తి అనమాట. వేదాలను చదివినాడికి సంతృప్తి వస్తుందంటే రాదు. ఎందుకంటే ఏ శాస్త్రమైనా పూర్తిగా భగవంతుడి గురించి లేకపోతే, భగవంతుని ప్రసన్నం చేయకపోతే, శ్రీకృష్ణుని ప్రసన్నం చేయకపోతే అది భక్తి అవ్వదు. భక్తి లేకుండా ఎవడు కూడా సంతృప్తిని పొందలేడనమాట. వాళ్ళ హృదయం చాలా డ్రైగా శుష్కంగానే ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేను ఎంత చేశాను అయినప్పటికీ కూడా నాకు అసంతృప్తిగా ఉంది, ఇన్కంప్లీట్గా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. దాని తర్వాత కొద్దిసేపు ఆలోచించాక, ధ్యానంలో కూర్చున్నాక అప్పుడు వ్యాసదేవుల వారికి అర్థమవుతుందన్నమాట, బహుశా నేను భగవంతుని ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా గ్లోరిఫై చేయలేదు, భగవంతుని ప్రత్యేకంగా నేను స్తుతించలేదు, అందుకని బహుశా నాకు అసంతృప్తిగా ఉంది అని అర్థమవుతుందన్నమాట. అంటే మన జీవితంలో సమస్యలు వస్తే
సమస్యల పరిష్కారం మనకు అర్థం కాదు కొన్నిసార్లు, కానీ ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని ఏకాంతంలో కూర్చొని మనం కొద్దిగా ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే, ఆలోచిస్తే అప్పుడేమవుతుంది, మనకి ఒక క్లూ అనేది దొరికే అవకాశం ఉందన్నమాట. హరిబరి జనాల మధ్య ఉంటూ, చాలా రజోగుణంలో ఉంటూ తమోగుణంలో ఉంటే మనకి మన సమస్యలకు పరిష్కారం తెలియదు అనమాట. కాబట్టి కొన్నిసార్లు ప్రశాంతంగా కూర్చొని ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలన్నమాట. ఏంటి నా భక్తి ఎలా ఉంది, నాకు ఎందుకు ఆనందం లేదు, నాకు ఎందుకు అసంతృప్తిగా ఉంది, నాకు ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, ఏం చేయాలి, అలా ఆలోచించాలన్నమాట. ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. అప్పుడప్పుడైనా ఇంట్రోస్పెక్షన్ మనం చేసుకోవాలి ప్రశాంతంగా కూర్చొని. సో ఈ విధంగా కూర్చున్నాక అతనికి ఆల్మోస్ట్ అర్థమైపోయింది అనమాట కారణం. అదే సమయంలో వ్యాసదేవుల వారు దగ్గరికి నారదముని వస్తారనమాట. నారదముని వస్తే నారదముని స్వయంగా బ్రహ్మదేవుడిని ఎలా పూజించాలో అలా పూజిస్తారనమాట. కాబట్టి ఇంకా కొద్దిగా బ్రీఫ్గా చాప్టర్ నేను చెప్పేసాను మొత్తం, కానీ మనం చాప్టర్ 4 20th శ్లోకం వరకు చర్చించుకున్నాం. అక్కడి నుంచి మిగతావి నేను చదువుతూ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 19th చెప్తున్నారన్నమాట. చాతుర్హోత్రం కర్మశుద్ధం ప్రజానాం వీక్ష వైదికం వ్యాదదాదిజ్ఞా సంతత్యై వేదం ఏకం చతుర్విధం. ఈ విధంగా వేదాలు అనేవి, వేదాల్లో మెన్షన్ చేసినటువంటి సాక్రిఫైసెస్, యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవి జనాల యొక్క వృత్తుల్ని శుద్ధి చేస్తాయి. కాబట్టి ఇంకా వేదాన్ని సింప్లిఫై చేయడం కోసం, సరళంగా చేయడం కోసం వేదాన్ని 4గా విభజిస్తారనమాట వ్యాసదేవుల వారు. ऋग्यजुः सामतर्वाख्या वेदचात्तर उद्धृतः इतिहासा पुराणां च पंचमो वेद उच्यते. 4 వేదాలు అన్ని ప్రపంచంలో ఉండేటువంటి జ్ఞానానికి మూలం. వాటిని సెపరేట్గా చేశాక పురాణాలని, స్టోరీస్ని, చరిత్రని, డిఫరెంట్ స్టోరీస్ అన్నింటినీ కలిపి పురాణాలుగా 5th వేదగా చేశారనమాట. తత్రార్గవేదాధర పైలా సామగో జైమిని కవి వైశంపాయనో ఏవైకో నిష్ణాతో యజుషాముతః. ఈ విధంగా వేదాలని డివైడ్ చేశారని చెప్పుకున్నాం కదా. పైల ఋషికి ఋగ్వేదము, జైమిని ఋషికి సామవేదము, దాని తర్వాత వైశంపాయన ఋషికి యజుర్వేదము, దాని తర్వాత అథర్వవేదం వచ్చేసి అంగీ ఋషికి ఇచ్చారనమాట. రోమహర్షణుడికి వేదాలు, పురాణాలు ఇవ్వడం, పురాణాలు, మహాభారతం ఇవ్వడం జరిగిందనమాట. అథర్వాంగీర సమాసిత్ సుమంతో దారుణో ముని ఇతిహాస పురాణానాం పిత మేరో మహర్షణ. తయేతార్షయో వేదం స్వం సంవ్యసన్ అనేకదా శిష్యై ప్రశిష్యై తత్శిష్యై వేదతే సాకినో భవాన్. ఈ విధంగా వేదాలు అనేవి శిష్యులకు అప్పచెప్పడం జరిగింది. శిష్యులు వాళ్ళ శిష్యులకు ఇచ్చారు, వాళ్ళ శిష్యులు వాళ్ళ శిష్యులకు అప్పచెప్పారన్నమాట. ఈ విధంగా వేద జ్ఞానం చాలామంది వేద అనుచరులందరూ కూడా నేర్చుకున్నారన్నమాట. తయే వేదా దుర్మేధే ధార్యంతే పురుషైర్యత ఏవం చకార భగవాన్ వ్యాసః కృపణవత్సల. వ్యాసదేవుల వారు అజ్ఞానులందరినీ కన్సిడర్ చేసి వాళ్ళ గురించి ఆలోచించి వేదాలని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మళ్ళీ రాస్తారని చెప్పుకున్నాం కదా. కాబట్టి సత్వగుణం అనేది సత్యయుగంలో పూర్తిగా ఉండేది జనాల్లో, కానీ త్రేతాయుగంలో బాగా తగ్గిపోయింది, ద్వాపరయుగంలో ఇంకా తగ్గిపోయింది, కలియుగంలో ఆల్మోస్ట్ నిల్, సుమారు శూన్యం అన్నమాట సత్వగుణం అనేది.
కాబట్టి చాలా చాలా కష్టం వాళ్ళకి వేదాలు అర్థం చేసుకోవడం. శ్రీ శూద్రాదిజ బంధూనాం త్రైనా శృతి గోచర కర్మశ్రేయసీ మూఢానాం శ్రేయ ఏవం భవేదిహ ఇది భారతమాఖ్యానం కృపయా మునినా కృతం. సో కంపాషన్తో, కరుణాభావంతో వ్యాసదేవుల వారు అల్టిమేట్ గోల్, జీవిత లక్ష్యం ఏంటో ఆలోచించి ఆ విధంగా మహాభారతం రాయడం జరిగిందనమాట అజ్ఞానుల కోసం. ఏవం ప్రవృత్తస్య సదా భూతానాం శ్రేయసీదిజ సర్వాత్మకేనాపి యదా నాతుస్యాదృఢయం తదః. నా మైండ్ ఇంకా పూర్తిగా సుతగోస్వామి చెప్తాను అనమాట. ఓ ద్విజబంధువులారా, అతని మైండ్ ఇంకా పూర్తిగా, అతని మనస్సు పూర్తిగా సంతృప్తి చెందలేదు. అంతగా సమాజానికి అంత పెద్ద సేవ చేసినా సంతృప్తి చెందలేదు. కాబట్టి అతను గంగా సరస్వతి నది ఒడ్డున కూర్చున్నారన్నమాట. నాతి ప్రసీదా దృఢయ సరస్వత్యా తటే శుచౌ వితర్కయన్ వివిక్తాస్త ఇదం చోవాసధర్మవిత్. కాబట్టి అతను హృదయం పూర్తిగా సంతృప్తి చెంది సరస్వతి నది ఒడ్డున కూర్చొని ధర్మం యొక్క సారం ఏంటి అని ఆలోచిస్తున్నారనమాట. జితవ్రతేన హీమయా చందాంసి గురవో జ్ఞయా మానితా నిర్విలికేన గృహీతం చానుశాసనం భారత వ్యపదేశేన హీయం నార్దాయశ్చ ప్రదర్శిత దృశ్యతే తత్ర ధర్మాది స్త్రీశూద్రాద్భిరపి యుత. సో నేను ఎన్ని వాసు ఫాలో అయ్యాను, ఎన్ని వ్రతాలు ఫాలో అయ్యాను, గురువులను పూజించాను, వేదాలను పూజించాను, అన్ని వేదాల యొక్క సారం నాకు తెలుసు, మహాభారతాన్ని కంపైల్ చేశాను, అయినప్పటికీ నాకు సంతృప్తి లేదు అని ఆలోచిస్తున్నారనమాట. తథాపీవత మే దేహ్యో ఈ ఆత్మా చైవాత్మనా విభు అసంపన్నా వ్యాభాతి బ్రహ్మవర్చస్య సత్తమ. వేదాలు చెప్పినవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. వేదాలు చెప్పిన అన్నిటితో కూడా నేను ఫుల్లీ ఎక్విప్ అయి ఉన్నప్పటికీ కూడా నాకు అసంతృప్తి కలుగుతుంది అని అనుకుంటున్నారన్నమాట. కిం వా భాగవతాధర్మ నా ప్రాయేణ నిరూపిత ప్రియా పరమహంసానాం తయేవా హి అచ్యుత ప్రియ. ఇక్కడ రీజన్ అర్థమైందనమాట. నేను డివోషనల్ సర్వీస్, శ్రీకృష్ణ భగవానుడికి భక్తి గురించి, శ్రీకృష్ణ భగవానుడికి ఏ విధంగా భక్తి చేయాలనే పాయింట్ నేను క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఈ భక్తి అనేది భగవంతుడికి చాలా ప్రియమైనది, దాని తర్వాత భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు పరమహంసులు కూడా చాలా ప్రియమైందనమాట. కాబట్టి వాళ్ళు ప్రసన్నం అవ్వకపోతే నేను ప్రసన్నం అవ్వలేను అని చెప్పేసి వ్యాసదేవుడికి అర్థమవుతుందన్నమాట. కాబట్టి గురువు ప్రసన్నం అవ్వకపోయినా లేదా కృష్ణుడి ప్రసన్నం అవ్వకపోయినా మనకి ఆనందం అనేది, సాటిస్ఫాక్షన్ అనేది రాదనమాట. తస్యైవం కిలమాత్మానం మన్యామానస్య కిద్యతః కృష్ణస్య నారదోభ్యాగాత్ ఆశ్రమం ప్రాగుదాహృతం. నారద కృష్ణదైపాయన వ్యాసదేవుడి యొక్క కుటీరం దగ్గరికి చేరుకుంటారన్నమాట. వ్యాసదేవుడు బాధపడుతూ ఉంటే ఆ సమయంలో నారదముని అక్కడికి వస్తారనమాట. నారదముని వస్తే నారదముని చాలా గౌరవంతో రిసీవ్ చేసుకుంటారు. సో వ్యాసదేవుడికి ఈ అసంతృప్తి లేదా ఎంప్టీనెస్, ఖాళీ అనేది హృదయంలో ఎందుకు ఏర్పడిందంటే అతని జ్ఞానం లేకపోవడం అని కాదు, పూర్తి జ్ఞానం ఉంది, కానీ భక్తిని హైలైట్ చేయలేదు, భక్తిని ప్రశంసించలేదన్నమాట. సో భగవంతుని ప్రశంసించలేకపోతే మనం ఎన్ని పనులు చేసినా ఏం చేసినా మనకి ఆనందం ఉండదన్నమాట. కాబట్టి ప్రతిరోజు భగవంతుని గురించి వినాలి, భగవంతుని గురించి స్తుతించాలి లేదా శ్రవణం చేయాలి భగవంతుని యొక్క వైభవాన్ని, మహిమల్ని. అప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాం అన్నమాట.
అలాంటి వ్యాసదేవుల వారికి అసంతృప్తి కలిగితే భగవంతుడి యొక్క శక్తావేశ అవతారమైన వ్యాసదేవుల వారికి అంత అసంతృప్తి కలిగితే మన లాంటి వాళ్ళు ఏమవుతాం? కాబట్టి భగవంతుని సంతృప్తి చేయాలి, అప్పుడే మనం సంతృప్తి చెందుతామన్నమాట. తమజ్ఞా అవిజ్ఞయా సహసా ప్రత్యుత్థాయగతం ముని పూజయం మాసా విధివన్ నారదం సురపూజితం. ఎప్పుడైతే నారదముని ఆవిర్భవిస్తారో వ్యాసదేవుల వారు నిలబడి గౌరవభావంతో అతన్ని పూజిస్తారు. బ్రహ్మదేవుడికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అంత రెస్పెక్ట్ ఇస్తారన్నమాట. ఎందుకంటే బ్రహ్మదేవుడు తర్వాత ఆచార్య నారదముని గురు పరంపరలో. బ్రహ్మదేవుడు నారదకి ఇస్తారు కదా జ్ఞానం, నారదేవుడు వ్యాసదేవుల వారికి ఇస్తారు. కాబట్టి రెండో పొజిషన్లో ఉన్నారు నారదముని. కాబట్టి పరంపరలో వచ్చేటువంటి అందరి గురువుల్ని మనం గౌరవించాలి. ఈ ఆచార్య అయినా మనం ఈక్వల్గానే గౌరవించాలన్నమాట. సో నేను దేవుణ్ణే గౌరవిస్తాను, భగవంతుడి భక్తుల్ని గౌరవించను అంటే అది చాలా తప్పు అన్నమాట. కాబట్టి భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్ బ్రహ్మదేవుడి యొక్క రిప్రజెంటేటివ్ నారదముని. ఈ విధంగా అందరు ఆచార్యుల్ని మనం గౌరవించాలన్నమాట. ఈ విధంగా నారదముని వ్యాసదేవుల వారు పూజిస్తారన్నమాట. ఇప్పుడు 5వ అధ్యాయంలో వచ్చేసి నారదముని శ్రీమద్ భాగవతం మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారన్నమాట. ఏ విధంగా భాగవతాన్ని కంపైల్ చేయాలనేది చెప్తారు 5వ అధ్యాయంలో. కాబట్టి 5వ అధ్యాయం మనం రేపటి నుంచి చర్చించుకుందాం. ఓకే, హరే కృష్ణ.